ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్. వెల్కమ్ టు పబ్లిక్ డిమాండ్స్. తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం వెదురుపాక గ్రామంలో తీవ్ర విషాదం. విజయదుర్గ పీఠాధిపతి గాడ్ పీఠంలో శివైక్యం పొందారు. 1936 జనవరి 19న జన్మించిన గాడ్ రాయవరం మండలం వెదురుపాకలో 1972 సంవత్సరం ఆగస్టు 18న విజయ పీఠాన్ని స్థాపించారు. 1989 సంవత్సరంలో శృంగేరి పీఠాధిపతుల చేతుల మీదుగా ఇక్కడ విజయదుర్గ అమ్మవారిని ప్రతిష్ఠించారు. సుమారు 54 సంవత్సరాల పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, దేశ విదేశాల్లో తన ఆధ్యాత్మిక బోధనలతో భక్తులు ఆకట్టుకున్నారు. మంచి చేతులన్నీ మనం చేసే వాటి మీద ఆధారపడి పుట్టేటప్పుడు మనం ఎవరితో పుట్టాం, పోయేటప్పుడు కొంతమంది ఏడుస్తూ పడతాం. పుట్టేటప్పుడు మనం ఎవరితో పుడతాం, పోయేటప్పుడు కొంతమందిని ఏడుస్తూ పడతాం. పుట్టేటప్పుడు ఏడుపు మనం చూడం, పోయేటప్పుడు వాడు ఏడ్చి ఏడుపు అంటే ఏంటి జీవితం అంటే ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ జీవితం. పుట్టేటప్పుడు పుట్టి పెరిగి పెద్దవాడమై మళ్ళీ మనం కాలం చేసే వరకు ఉండే కాలంలో ఎన్ని మంచి పనులు చేయాలి, ఎన్ని వెధవ పనులు చేస్తామో మనకైతే తెలియదు. కుటుంబ పోషణ అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఎన్ని చేయాలో అన్ని చేస్తాం. గాడ్ శివైక్యం పొందిన విషయంతో భక్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పలువురు భక్తులు కన్నీటి పర్యాంతమయ్యారు. భక్తుల సందర్శనార్థం గాడ్ భౌతిక కాయాన్ని పీఠం వద్ద ఉంచారు. ఇతర రాష్ట్రాల నుండి భక్తులు మరియు బంధువులు మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు భౌతిక కాయాన్ని సందర్శించారు. అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం కోటిలింగాల రే వద్ద నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు.